హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ఫుల్. ఏంటి మార్నింగే చీర కట్టుకొని ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నవరం అయితే వెళ్తున్నాం. బడ్జెట్లోని మాకు ఎంత కాస్ట్ అయ్యింది, ట్రైన్ టికెట్స్, ఫ్రీ ఫుడ్ ఎక్కడ తిన్నాము, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎలా, ఎక్కడ ఇబ్బంది పడకుండా విత్ కొంచెం లగ్జరీగా అయితే వెళ్ళాము. అవన్నీ అయితే మీకు 1 by 1 అయితే షేర్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తానండి. మీకు ఏది పడితే అదైతే ఇవ్వనండి. ఎందుకంటే నేను వెళ్ళింది మీకు బడ్జెట్లో ఉండాలి. మీరు కూడా చాలామంది ప్లాన్ చేసుకుంటారు, బడ్జెట్ ఎక్కువైపోతుంది అని లైట్ తీసుకుంటారు. అదే నా వీడియో మీరు చూస్తే అలా ఏం ఫీల్ అవ్వరు, లగ్జరీగా వెళ్ళొచ్చు, తక్కువ కాస్ట్లో వెళ్ళిపోవచ్చు. అన్ని విధాలుగా నా వీడియో చూస్తే మీకు సరిపోతుందండి. మనమైతే వైజాగ్ నుంచి అన్నవరం అయితే వెళ్దాం అనుకున్నామండి. ఎందుకంటే రథం చేయించుకుందామని. ఈ ఇయర్ మా స్వామిలు అయితే అంటే మా హస్బెండ్ వాళ్ళు స్వామిమాలు వేశారు. అందుకని రథం కూడా చేయించుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది అని మనమైతే రథం చేయించుకోవడానికి స్టార్ట్ అయితే అవుతున్నామండి. ఫస్ట్ అయితే మీకు వైజాగ్ నుంచి అన్నాను కదా, మేము ఉన్న ప్లేస్ అయితే గాజువాక్ అండి. గాజువాక్ నుంచి దువ్వాడ అయితే మనకి ఈచ్ పర్సన్కి 30 రూపీస్ తీసుకున్నారు. విత్ కాస్ట్ కూడా చెప్తున్నాను. అక్కడి నుంచి మన దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి మన అన్నవరానికి అయితే మనకి సిట్టింగ్ రిజర్వేషన్ జన్మభూమి అయితే ఎక్కామండి. ఎవ్రీడే మార్నింగ్ మనకి 7:15కి అయితే ఉంటుందండి. హైదరాబాద్ వెళ్ళొచ్చు, దాంతోపాటు రాజమండ్రి, అక్కడ స్టాప్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఆ ఐటనరీ చూస్తే మీకే అయితే అర్థమవుతుందండి. నేనైతే జన్మభూమి ఉదయమే 7:15కి అయితే ట్రైన్ అయితే ఎక్కామండి. మనము రీచ్ అయ్యే టైం వచ్చేసి 8:30కి అయితే రీచ్ అయిపోయామండి అన్నవరంలోని. కాబట్టి మనకి అది సిట్టింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం. మనకి ఈచ్ పర్సన్కి 80 రూపీస్ అయితే పడ్డది. ఓకేనా, మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. క్లారిటీగా వినండి. కావాలంటే ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకైతే అర్థమవుతుంది. దాని తర్వాత మనకైతే రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయండి. ఫ్రీ బస్ కాదు అంటే ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనకి ఆటోస్ అయితే 40 రూపీస్ అంటే డబల్. చూసుకోండి మీరే. 20 రూపీస్కి అయితే మనమైతే బస్సు అయితే ఎక్కేసాము. దేవస్థానం బస్సులో అయితే మనకి డైరెక్ట్గా కొండపైకి అయితే తీసుకెళ్ళిపోతుందండి, టెంపుల్ దగ్గరికి. అక్కడి నుంచి మనమైతే రథం చేయించుకోవచ్చు అనుకున్నాము. 2 pairs వెళ్ళాము. దాంతోపాటు మా పెద్దమ్మాయి కూడా వచ్చారు. మా అక్క రాలేదండి, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి బాగాలేదని. ఆ ఎదురుగా మనమైతే చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసాము. ఈచ్ పర్సన్కి 5 రూపీస్ అంట, ఈచ్ పెయిర్కి. దాని తర్వాత పక్కనే మనకైతే చెప్పులు, నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా పిల్లలు ఉంటే ఆ బొమ్మలు కూడా కొనుక్కోవచ్చు. మనమైతే రథం చేయించుకోవడానికి మేమైతే ఏం పట్టుకెళ్ళలేదండి. అదే మేము చేసిన పొరపాటు. ఎందుకంటే రథానికి ఏమేమి కావాలి అవి కూడా నేను చెప్తాను, ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళిపోండి. మనమైతే ఇక్కడ అనంతలక్ష్మి సత్యదేవ అని అక్కడ ఉన్నది కదా, అక్కడైతే అట్టుపొళ్ళు అవన్నీ దేవస్థానానికి సంబంధించినవి, పూజకు కావాల్సినవన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయండి. అది ఒక్కటే ఉంది. దానివల్ల మనకి సెట్ ఎంతకి ఇచ్చారు, 330 రూపీస్. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఆ ట్విస్ట్ ఏంటన్నది పూజలో అయితే చెప్తాను. మనమైతే లోపలికి ఆ సెట్ తీసుకొని ఎంటర్ అయితే అయిపోయామండి. ఎంటర్ అయ్యే టైంలోని మనం వెళ్ళింది మంగళవారం వెళ్ళాము కాబట్టి మనకి క్రౌడ్ అయితే ఒక 40% ఉన్నారండి. మనమైతే 4th మండపం, ఆల్రెడీ 3 మండపాలు అయితే కంప్లీట్ అయిపోయి పూజలు. మనమైతే 4th మండపంలో అయితే కూర్చోబెట్టారు. మా స్వామి అయితే ఫస్ట్ టికెట్స్ తాడానికి అయితే వెళ్ళిపోయారు. అంతలోకి మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయామండి. అంతలోకి పంతులు అయితే మనకి ఒత్తులు, మనకి పూజకి ఏమేమి కావాలో అవన్నీ అయితే అవుచుతున్నారు. అక్కడి నుంచి మనమైతే సత్యనారాయణ దేవుడికి అయితే దండం పెట్టుకొని నీట్గా అక్కడే మనకి ఏమేమి సెట్లో, అది చెప్పాను కదా సెట్లో మనకి ఏమేమి ఇచ్చారో అని మీకు తెలియదు కదా, చెప్తున్నాను చూడండి. 1 డజన్ అట్టుపళ్ళు ఇచ్చారు, 6 కొబ్బరికాయలు ఇచ్చారు, కొన్ని పువ్వులు ఇచ్చారు, దాంతోపాటు తులసి పత్రి ఇచ్చారు. అంతే. దీని కాస్ట్ ఎంత, 330 రూపీస్. ఇదే కొబ్బరికాయ సెట్ 6 కొబ్బరికాయలు, పోనీ ఈచ్ కొబ్బరికాయ 30 రూపాయలు పడినా ఒక 150 వేసుకోండి. మనకి డజన్ అట్టుపళ్ళు ఎంత ఉండదు, ఒక 30 రూపీస్. పోనీ 50 రూపీస్ వేసుకోండి, 200. పువ్వులు ఎంత, 20 రూపీస్, ఒక 30 రూపీస్. తులసి మాల ఒక 20 రూపీస్. మొత్తం మనకి 250 రూపీస్ అయిపోద్ది. నేను నార్మల్గా చెప్తున్నాను, ఒక 200లో కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. కానీ చాలా కాస్ట్ చెప్పేశారు బాగా. 330 రూపీసా, ఎవరు తిన్నది? మీరు పట్టుకెళ్ళిపోండి. 6 కొబ్బరికాయలు, ఒక 5-6 అట్టుపళ్ళు ఉంటే సరిపోతుంది. డజన్ అయితే అవసరం లేదు. మేమైతే పక్కోళ్ళకి, ఎదురోళ్ళకి, అందరికీ అయితే పంచిపెట్టాము ఎక్కువ ఉన్నాయని. దాని తర్వాత పువ్వులు పట్టుకెళ్ళండి, ఒక 20 రూపీస్ పూజ చేసుకోవడానికి. దాంతోపాటు ఇంకేం పట్టుకెళ్తారు, తులసి పత్రి అయితే పట్టుకెళ్ళిపోండి, సరిపోతుంది. మీరైతే మాలాగా పొరపాటు చేయకండి, అక్కడైతే కొనుక్కోకండి. దాని తర్వాత పూజ అంతా బాగా అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది.
పూజలో అయితే మనం 300 రూపీస్ టికెట్ అయితే మనం చేయించుకున్నాం. సత్యనారాయణ స్వామి రథం అయితే చేయించుకున్నాము. వాళ్ళే దీపాలు, నెక్స్ట్ పసుపు, అక్షింతలు అవన్నీ అయితే ఆలేస్తారు. ఆ పూజలో మనమైతే పట్టుకెళ్ళని కొబ్బరికాయలు అవన్నీ అక్కడ పెట్టమంటారు. వాళ్ళైతే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సత్యనారాయణ స్వామి రథం కోసము ఎవరెవరు చేయించుకోవాలి, చేయించుకుంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది అవన్నీ వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి ఇయర్లీ వన్స్ అయినా సత్యనారాయణ స్వామి రథం చేయించుకుంటే మనకి ఏమైనా కష్టాలు ఉంటే అవన్నీ తొలుగుతాయంట. అందుకనే మీకు కూడా చెప్తున్నాను, ఇయర్లీ వన్స్ కాకపోయినా ఒక 2 ఇయర్స్కి వన్స్ అయినా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు కూడా మంచి జరుగుతుంది, కొంచెం మైండ్ కూడా రిలాక్సేషన్ అయితే అవుతుంది. ఎక్కడో అక్కడ దేవస్థానానికి వెళ్తూ ఉంటే, ఏమైనా ప్లేస్కి వెళ్తూ ఉంటేనే కదండి, ఒకే దగ్గర ఉండిపోతే మన మైండ్ కూడా స్ట్రక్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న ప్లాన్లు చేసుకోండి బడ్జెట్లోని. అదే నా వీడియో చూస్తే మీకు అన్ని బడ్జెట్లోనే ఉంటాయి. నేను కూడా అంత ఎక్కువ ఖర్చు పెట్టేసేదాన్ని అయితే కాదండి, ఎందుకంటే బడ్జెట్లో వెళ్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేనైతే వీడియోస్ అవన్నీ తీస్తున్నాను. దాని తర్వాత మనకి సత్యనారాయణ స్వామి రథం అయితే చాలా అంటే ఒక 15 మినిట్స్లో అయిపోయింది. అంటే రథం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. వెళ్ళాక తర్వాత ప్రసాదాలు అవన్నీ అయితే తీసేసుకున్నాం. దాని తర్వాత అక్కడ మనకి ఫ్రీ ఫుడ్ కూడా పెడతారండి, దేవస్థానంలోనే ఫ్రీ ఫుడ్ కూడా తినేసాము. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఆ రోజు సాంబారు, అన్నము, పులిహార, నెక్స్ట్ ఒక ఫ్రై అయితే పెట్టేశారు. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ప్రసాదం కూడా. నిజంగా దేవస్థానంలో చాలా టేస్టీగా ఉంటాయండి ప్రసాదాలు మాత్రం. తిరుపతిలో కానీ, అన్నవరంలో కానీ, సింహాచలంలో కానీ, విజయవాడలో కానీ పచ్చడి కూడా పెట్టారు చూసారా, పప్పు టమాటీ పెట్టారు, సాంబారు, మజ్జిగ, చాలా అంటే చాలా బాగా పెట్టారండి. మనమైతే రిటర్న్ టికెట్లు కూడా మీకు చెప్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ తినేసాం కదా, తినేసిన తర్వాత ఒక 1:30 అయిపోయిందండి. 1:30కి శారీ అవన్నీ చేంజ్ చేసుకొని బస్సులో అయితే కిందకి వెళ్ళిపోయాము. సేమ్ కాస్ట్ 20 రూపీస్. అక్కడి నుంచి మనం ట్రైన్ అయితే డిసైడ్ అయిపోయాము, ట్రైన్కి వెళ్ళిపోదామని రిటర్న్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నాము. మన ట్రైన్ వచ్చేసి రిటర్న్ జన్మభూమి కూడా ఉందండి. ఇటు నుంచి మనకి క్వార్టర్లెస్ 7కి ఉంటుంది, అటు నుంచి అయితే మనకి క్వార్టర్లెస్ 5 అన్నారు. మనకు రిటర్న్ అయితే 6:30కి అలా వచ్చింది. మేము అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము. మా హస్బెండ్ అలా అయితే పడుకోపోయారు కూడా. మనకి క్వార్టర్లెస్ 5కి అయితే ట్రైన్ ఉందండి. అప్పటి వరకు ఏం చేయాలో ఏంటో తెలియలేదు. అలాగా చాలా రిలాక్సేషన్ అయితే అయిపోయాము. అలా మన క్వార్టర్లెస్ 6కి అయితే ట్రైన్ వచ్చింది. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. బాయ్ గాయ్.